అన్నిటిని సమకూర్చి గురి వద్దకే తీసుకెళ్ళినట్టు చేసేది ఏంటి? దర్శనం. అంటే ఇక్కడ మనిషి దర్శనము ఒకటి పొందుకొని తర్వాత దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఒక రకంగా ఉంటుంది. అయితే అడుగడుగున అనుదినము ధ్యానించి దేవుని చిత్తంలో వెళ్ళడం అనేది తెలుసుకున్నాం. అంటే దర్శనం ఎంత గొప్పది అనేది మనం చూస్తున్నాం. ఒక దర్శనం పొందుకున్న తర్వాత నీకు మధ్యలో ఏమైనా రావచ్చు, వరాలు రావచ్చు, దేవుడు నేను అద్భుత రీతిగా కూడా హెచ్చించవచ్చు. మరి సౌలుని చూసినట్లయితే సౌలుకి ఏ వరాలు లేవు. తన తండ్రి యొక్క మందలను మేపుచుండేవాడు అంతే. అతనికి ఒక దర్శనం ఉంది లోపల, అతని హృదయంలో మాట, ఆశ. అతని హృదయం అంచనా ఏం చేశాడు? దేవుడు నెరవేర్చాడు. మరి సమయంలో ఒక మాట అంటాడు, నీ హృదయంలో ఉన్న దానిని దేవుడు నెరవేర్చబోతున్నాడు అని చెప్పి నిన్ను ఇజ్రాయేలుకు రాజుగా చేయబోతున్నాడని అతని హృదయంలో మాట చెప్పేటప్పటికి అతను ఆశ్చర్యపోతాడు. సో మన హృదయంలో ఉన్న అది దేవుని నోట్లోంచి రావాలా, వాక్యము ద్వారా రావాలా. దేవుడు ఒక కళ ద్వారా, దర్శనము ద్వారా, హృదయంలో శాంతి ద్వారా, మాటికి నీతో మాట్లాడటం ద్వారా దేవుడు దాన్ని మన జీవితంలో దృఢపరుస్తాడు. ఏంటి? ఈ వాక్యం మన జీవితంలో ఇది నీ దర్శనము అని. సో దర్శనం అనేది మీరు మర్చిపోకూడదు. మరి దర్శనంలో ఉన్నాడు కాబట్టి అన్నీ సమకూడి మంచిగా జరుగుతాయి. మరి యోసేపుని చెరసాల్లో గెంటేశారు. మొదట అతన్ని ఒక గుంటలో వేసి బానిసగా అమ్మబడి ఫరో దగ్గర తీసుకొస్తే ఫరో దగ్గర ఆశీర్వదించబడతాడు, ఫరో సమస్తాన్ని అప్పగిస్తాడు. దాని తర్వాత అతను ఒక చెరసాల్లో వేసేస్తారు. ఆ చెరసాల్లో కూడా మరి ఆ చెరసాల అధికారి సమస్తాన్ని యోసేపుకి అప్పగిస్తాడు. చూసారా? అంటే దేవుడు అతనితో ఉన్నాడు. అయితే ఇక్కడ ఇద్దరు ఇంట్రడ్యూస్ చేస్తాడు, పానదాయకుడు, భక్షకారుడు. ఓకే, అధిపతులు అనమాట. ఓకే, భక్షకారుల అధిపతి, మరి పానదాయకుల అధిపతి. సో ఇద్దరు అధిపతుల్ని మరి యోసేపు ఉండే చెరసాల్లోకి వచ్చేసిన తర్వాత ఇద్దరికి కళ్ళు వస్తాయి. ఆ కళల్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తాడు. అది కూడా ఒక వరమే. చూడండి, ఆ 3 గంపల్ని 3 రోజులు అంటాడు, ఆ 3 తీగల్ని 3 రోజులు అంటాడు. ఆ గంపల్ని తీగల్ని రోజులుగా చెప్పాలి అంటే దేవుడే చెప్పాలి. దట్స్ ఎ గిఫ్ట్. అదొక వరం. అసలు ఒక దర్శనం వచ్చినప్పుడు ప్రతి దాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడంటే ఈ లెక్కన దర్శనం ఎంత ప్రాముఖ్యమైందో మనకు కనపడుతుంది. మిగిలిందంతా కూడా ఇట్స్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ థియరీ కదా. మిగిలినదన్నా కూడా ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ఉపయోగించేటట్టు చూస్తాము. మరి ఆ దర్శనం చెప్పినప్పుడు నిన్ను తర్వాత మళ్ళా ఉద్యోగంలో చేరుస్తాడు, నిన్ను ఉరితీస్తాడు 3 రోజుల తర్వాత అన్నట్టు అలాగే జరుగుతుంది. రైట్. మరి దర్శనం ఉన్నందుకు ఆ చెరసాల్లో వేసిన బానిసగా ఉన్న దేవుడు 2 చోట్ల అతన్ని ఆశీర్వదిస్తాడు. రైట్, చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయానికి వెళ్దాం. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడు ఎవడునూ లేకపోయాను. మీరు చూడండి, ఇక్కడ ఇందాక మనం చూసాం పానదాయకుడికి వచ్చిన కళ, పక్షకారుడికి అధిపతికి వచ్చిన కళ, రాజుకు వచ్చిన కళ, అంతకుముందు యోసేపుకి వచ్చినటువంటి 2 కళలు.
1 2 3 4 5 6 కళలు చూస్తున్నాం. ఆయన సమయం ఆయన తీసుకుంటాడు. యా, అంటే దేవుడికి టైం పట్టడం కాదు, మనల్ని తయారు చేయడానికి, భూలోకంలో ఉండడానికి. ఎప్పుడు ఏం జరగాలని ఆయన టైం పెట్టాడు. యేసుప్రభు వారు ఈ టైంలో రావాలని, భూమి ఇప్పుడు చేయాలా, చంద్రుడు ఇప్పుడు చేయాలా, నక్షత్రం ఇప్పుడు చేయాలా, నేలని ఇప్పుడు చేయాలని, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్. సో జగత్ పునాది వేక మునిపై ఆయనకి అన్నీ తెలుసు. ఆయన ఆది అయి ఉన్నాడు, ఇంకేమై ఉన్నాడు? అంతము. హీఈస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. హీఈస్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. సో ఆయనకు అన్నీ తెలుసు. మరి ఇక్కడ ఈ దర్శనం వచ్చిన తర్వాత రాజుకు వచ్చింది మళ్ళా ఈ కళ. ఓకే, యోసేపుకి ఎన్ని కళలు వచ్చాయి ఒకేసారి? 2 కళలు కదా. 12 నక్షత్రాలు అతని ముందు సాష్టాంగపడ్డాయి. తర్వాత 11 పనులు అతని ముందు సాక్ష్యాంగపడ్డాయి. తర్వాత 11 నక్షత్రాలతో పాటు సూర్యుడు చంద్రుడు కూడా 2 సార్లు వస్తే కళ. ఇక్కడ ఫరోక్ కూడా 2 సార్లు వచ్చింది. ఓకే, వాట్ యు మీన్ బై 2? చాలాసార్లు చెప్పాను మీకు. 2 సార్లు వస్తే అర్థం ఏంటి? అది ఇందాక యోసేపు కూడా చెప్తాడు తర్వాత ఆ విషయంలో. సో ఇఫ్ ఎ డ్రీమ్ కమ్స్ ట్వైస్, దెన్ గాడ్ ఈజ్ టాకింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అలాగని ఒకసారి వస్తే లైట్ తీసుకోవద్దండోయ్, ఒకసారే కదా అనుకోవద్దు. భక్షకాదుడు చనిపోయాడా లేదా? యా, అంటే ఇఫ్ ఎ డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్వైస్, దట్ మీన్స్ ఇట్ ఈస్ సంథింగ్ సీరియస్. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఓకే, సో 2 సార్లు వచ్చినా, ఒకసారి వచ్చినా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఈ ప్రతి కళ ఏదో జరగాలని కాదు. ప్రతి కళ అది నీకు కలవరం తీసుకొస్తుంది. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ కళను విడిచిపెట్టవు. ఆ కళ ఏదో పేడకల్లా వెళ్ళిపోదు. అది నిలకడగా ఉంటుంది నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపుల్లో, నీ యొక్క మెమరీలో కూడా ఉంటుంది ఆ కళ. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడిచ్చే కళ. వెన్ గాడ్ గివ్స్ ఎ డ్రీమ్, ఇట్ విల్ టాక్. దేవుడు ఒక కళ ఇస్తే అది చాలా స్పష్టంగా నీవు ఎలా తెలుసుకోవాలనే రీతిగా మాట్లాడతాడు ఆయన. దాన్ని వదిలిపెట్టాడు. ఓకే, అది నువ్వు తెలుసుకోకపోయినా తెలియజేయాలని చూస్తాడు. డ్రీమ్ అనేది ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా, లాస్ట్ ఆప్షనా? డ్రీమ్ ఈజ్ ఎ లాస్ట్ ఆప్షన్. ఎక్కడ చూసాం మనము ఈ డ్రీమ్ గురించి? యోబులో చూసాం. సో దేవుడు మొదట వాక్యం ద్వారా మాట్లాడతాడు, తర్వాత వరాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, అనేకుల ద్వారా మాట్లాడి, ఇంక నువ్వు వినకపోతే లాస్ట్కి ప్రవక్త అన్నిటిలో లాస్ట్కి ఎవరి ద్వారా ఎలా మాట్లాడతాడు? కళ. డ్రీమ్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. అంటే కష్టాలు, బాధలు, తెగుళ్ళు, అనేక విధమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది కూడా నువ్వు ఇజ్రాయేలీలంట ప్రవక్తలను పక్కన పెట్టేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి, కళలను అన్ని పక్కన పెట్టేసి, వాళ్ళకి ఎన్ని తెగుళ్ళు వచ్చినా సరే ఇంకా పక్కన పెట్టేస్తున్నప్పుడు ఆ దేశాన్ని తీసివేయాల్సి వచ్చింది. అంటే కళలు కూడా కళలు కాదు కదా. ఒక మాట అంటాడు ఆయన, వీళ్ళకి ఎన్ని తెగుళ్ళు వచ్చినా, చనిపోతున్నా కూడా వీళ్ళు మొరపెట్టరు, మారరు. అందుకనే ఆ దేశాన్ని వారికి శత్రువులుగా అప్పగిచ్చేశాడు. కానీ అప్పుడు లాంటి కష్టాలు ఇప్పుడు వస్తాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పుడు మనలో పరిశుద్ధాత్మ లేడు. ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఇప్పుడు మనల్ని దేవుడు ఎక్కువ నమ్ముతాడు. ఎందుకంటే మనలో ఇప్పుడు ఉండే విశ్వాసము చాలా గొప్పది. అందుకే యోహానుతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో అల్పులైన వారు యోహాను కంటే గొప్పవారంట. అంటే యోహాను టైంలో యేసుప్రభు వారు రక్తము చిందించలేదు, పరిశుద్ధాత్ముడు రాలేదు. పరిశుద్ధాత్ముడు వాలడం చూశాడు ఆయన మీద. ఎంతో కొంత ప్రేరేపణ యోహానుకి జరిగింది. కానీ ఇప్పుడైతే లోపలికి వచ్చి పరిశుద్ధాత్ముడు వింటున్నాడు కాబట్టి యోహాను కంటే మనం గొప్పోళ్ళు అంట. వీఆర్ గ్రేటర్ దాన్ జాన్. అది ఎంతవరకు వాడుకున్నాం అనేది నీ మీద ఉంటుంది. అనేక సార్లు మన జీవితంలో, మన కష్టాల్లో మనం కంపేర్ చేసుకొని లోక సంబంధమైన జీవితంలో వెళ్ళిపోతాము. అందులో వెళ్ళిపోయి ఈ ఆత్మీయ జీవితాన్ని వాడుకోవడంలో తగ్గిపోతాం. ఈ వరాల్ని వాడుకోవడంలో, ఫలాల్ని వాడుకోవడంలో ఒకసారి ఎలాగుంటుందంటే, ఇందులో కొన్ని వచనాలను తీసుకొని దాన్ని ధ్యానిస్తే నువ్వు నీ ఐశ్వర్యాన్ని 100 రెట్లు, 2 రెట్లు, 10 రెట్లు, 50 రెట్లు, 1000 రెట్లు దాన్ని వాళ్ళు హెచ్చించుకోవచ్చు. నువ్వు బైబిల్లో అన్నీ ఉంటాయి. సమృద్ధి గల వాక్యాలన్నీ, నీకు దరిద్రం ఉందా, సమృద్ధి గల వాక్యాలన్నీ ఎత్తుక్కోవచ్చు. ఎవరెవరు ఎలా ఆశీర్వదించబడ్డారు, యోబు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు,
సొలొమోను ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, దావీదు ఎందుకు అంత ఆశీర్వదించబడ్డాడు, ఇవన్నీ తీసుకొని సమృద్ధి గల వాగ్దానాలు తీసుకొని నువ్వు ధ్యానిస్తే నువ్వు కూలివాడవైనా సరే ప్రపంచ కోటీశ్వర్లో ఒక్కడిగా నువ్వు మిగిలిపోవచ్చు. ఈ వాక్యాన్ని ధ్యానించడం మాలని. కూలివాడవైనా సరే, నీకు చదువు రాకపోయినా అట్లీస్ట్ మీ అబ్బాయిని చదివించి వేరే వాళ్ళు వింటున్నా సరే, ఒకవేళ నీకు వ్యాధి ఉందా, స్వస్థత వాక్యాలు తీసుకోవాలా, తీసుకొని వాటి మీద నువ్వు ధ్యానిస్తున్నప్పుడు అందులోంచి బయటకు వచ్చేయచ్చు. ఏదైనా వివాహం అవ్వట్లేదా, ఆ వాక్యాలు తీసుకోవాలి. వివాహం జరిగిన వాక్యాలు, పిల్లలు లేరా, ఎలా పుట్టారు పిల్లలు, ఇలాగ బైబిల్లో అన్నీ ఉంటాయి. అవి తీసుకొని దరిద్రమా, బాధ, భయమ, పితరుల శక్తుల ప్రతి దాని గురించి నువ్వు దాని సంబంధమైన వాక్యాలు తీసుకొని ధ్యానించి దాన్ని జయించవచ్చు. యూ కెన్ ఓవర్కమ్ దిస్. బైబిల్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ బుక్. దిస్ ఈజ్ అ పవర్ఫుల్ బుక్. సరే, సమృద్ధి వచ్చిందా, తర్వాత వేరేది, తర్వాత వేరేది, తర్వాత వరాలు, తర్వాత ఫలాలు, అన్నీ స్టెప్ బై స్టెప్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బైబిల్. ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్. మనకు కావాల్సినవన్నీ ఇచ్చేశాడు దేవుడు ఈ భూమి మీద. హి హస్ గివెన్ us. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. 2. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవనమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చూడండి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నిటినీ. చూడండి, మన భక్తి, దైవశక్తి, జీవము ఈ భూమి మీద జీవించాలి. దేవుడు పరలోకం ఇస్తున్నాడు కరెక్టే, కానీ భూమి మీద మనం జీవించాలి కదా. 60, 70, 80, 90 ఎన్నో సంవత్సరాలు నువ్వు జీవించాలా. ఈ జీవానికి కావాల్సినవి దేవుని శక్తి కావాలా, మన భక్తి ముందుకెళ్ళాలంటే ఇది కావాలా. ఇవన్నీ కూడా చదవము. మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మనకి యాత్రలో, మన జీవితంలో మనకేమిచ్చాడంట? అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు. ఎందుకు అమూల్యము అత్యధికమైన వాగ్దానాలు? అమూల్యం అంటే ఏంటి, అత్యధికం అంటే ఏంటి? మీరు చూశారు, క్యాన్సర్ ఉంది, వాగ్దానం ఉంది. ఎవరైనా వ్యాధి కలిగి ఉంటే వారు దేవుని మందిరానికి రావాలా? విశ్వాసము కలిగిన పెద్దలు, ఓకే, మరి సంఘ పెద్దలు అంటే దేవుని అధికారం కలిగిన వారు, ఓకే, వారి మీద చేతుల నుంచి నూనె వేసి ప్రార్థించినప్పుడు ఏమవుతారంట? రోగులు స్వస్థ. అంటే అక్కడ క్యాన్సర్ ఉంది, ఇక్కడేమో అత్యధికమైన వాగ్దానం ఉంది. అంటే క్యాన్సర్ కంటే ఇది బలమైంది, వాడిగలది. అవునా? 2 అంచెల ఖడ్డం కంటే ఆ దేహము నుంచి క్యాన్సర్ను వేరు చేసి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. ఓకే, నీ దరిద్రాన్ని నీ జీవితం నుంచి వేరు చేయగలదు, నీ పాపాన్ని వేరు చేయగలదు. ఓకే, నీకేదైనా జతపరచగలదు, నిన్ను ఆశీర్వదించగలదు. అమూల్యమైన అంటే ఈ భూమి మీద దానికంటే శక్తివంతమైంది అనమాట. ఇట్ విల్ ఓవర్టేక్. అది దరిద్రాన్ని అధిగమిస్తుంది, పాపాన్ని అధిగమిస్తుంది, రోగాన్ని అధిగమిస్తుంది, బాధలను అధిగమిస్తుంది, అనేక వాటిని అధిగమిస్తుంది. అందుకనే ఈ వాగ్దానాలు ఏంటంట? అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చదవమ్మా. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. చూడండి, దురాశను అనుసరించుట వలన లోకమందుండే భ్రష్టత్వము, దురాశ, ఉద్యోగం ఒక దురాశ, వ్యాపారం ఒక దురాశ, ఇంకా అదే ఆలోచిస్తారు దాన్ని ఎలాగ ఇంకా ఇంకా ప్రమోషన్ రావాలి, నాకు ఉద్యోగం రావాలి, ఇంకా చదవాలా, వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించాలి, దురాశ. ఇది అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వము, దేవుడు లేకుండా ఏం పట్టుకున్న భ్రష్టత్వం చేస్తుంది. ప్రతి శరీరంలో ఉంటుంది ఈ భ్రష్టత్వం. ఈ భ్రష్టత్వముని వాగ్దానముల మూలముగా తప్పించుకొనుట వలన దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. అంటే ఎనీ ప్రాబ్లం యూ కెన్ టేక్ ఎ వర్డ్, ఒక వాగ్దానం తీసుకోవచ్చు.
దాన్ని అధిగమిస్తుంది. అలాంటిది ఈ వాక్యం. ఇన్ని వాగ్దానాలతో సమృద్ధి గల జీవము రాగల అవకాశం ఉంది. అంటే ఈ వాక్యాన్ని ఎంత హెచ్చించాలా, అన్నిటికంటే అమూల్యమైన అత్యధికమైన వాగ్దానం అంట. అందుకనే కొన్నిసార్లు త్వరగా పోవు కొన్ని. ఎందుకంటే సంఘములో ఆ వాక్యానికి అలవాటు పడి నీ వేర్లు స్థిరపడి, దేవుడికి ఏంటి నువ్వు స్వస్థపరిచేయడం కాదు, ఈ వరాలు పెట్టింది ఎందుకు, నీలో ఫలాలు పెంపొంపు చేసింది ఎందుకు, ఆయనతో యుగయుగములు ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి. అది ఆయన గురి. నువ్వు హీలైపోతే ఏమొస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి మారడం చాలా సులభం, జీవితకాల విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది చాలా పెద్ద యుద్ధం. సో దీస్ ఆర్ ద పవర్ఫుల్ వర్సెస్. లెట్స్ గో బ్యాక్. ఇక్కడ ఫరోకు కూడా కళలు వచ్చాయి. సో ఈ కళలు ఆ రోజుల్లో వాక్యము లేదు కాబట్టి కళలతో మాట్లాడేవాడు. ఈ రోజుల్లో నీకు కళ రావాల్సిన అవసరం ఉందా? దర్శనం రావాల్సిన అవసరం ఉందా? కరెక్టే, దర్శనం ఇస్తాడు, కలుస్తాడు. ఒక మంచి వాగ్దానం కూడా తీసుకోవచ్చు నువ్వు, రైట్? కానీ సాధారణంగా వాక్యం అంటే నీకు ఆ వాక్యం మీద గ్యారంటీ రావాలంటే ప్రభువా ఆ వాక్యానికి నీకు ఒక అద్భుతం చేయొచ్చు, ఆ వాక్యాన్ని దర్శన రూపంగా కూడా దేవుడు ఇవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు పైనుంచి మాట్లాడే దేవుడు ఆకాశం నుంచి ఇప్పుడు నీలోనే ఉన్నాడు. దర్శనాలు ఇంకా ఈజీగా ఇస్తాడు, కళలు ఇంకా ఈజీగా ఇస్తాడు. when he gives when he gives dream he will give a dream. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫరోకి ఏమైందంట? తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడాను. హీ విల్ బి ట్రబుల్. మనం చూస్తే ఇదే కళ నెబుకద్నెజర్ రాజు కూడా వచ్చింది. అతను కూడా మహా కలవరపడిపోతాడు. ఎంత కలవరపడిపోతాడంటే కనీసం కళ కూడా చెప్పడు, అంత ఇంపార్టెంట్. ఎందుకంటే అతనికి తెలిసి ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు దాన్ని ఏదో ఒకటి చెప్పేస్తారని. అంటే అంత ముఖ్యమని తెలిసిపోయింది అనమాట ఆ కళ. సమ్టైమ్స్ దేవుడు కళ ఇచ్చిన దేవుడు నేనెక్కడో ఒకవేళ కళ వచ్చిందంటే దాని అర్థం చెప్పిస్తాడు ఎక్కడో చోట. చూద్దాం. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రునందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడు ఒక్కడును లేకపోయాను. వీళ్ళందరూ కొంచెం మంచోళ్ళు అయినట్టున్నారు, కొంచెం పాతకాలం కదా వీళ్ళు. అందుకని ఫరో వాళ్ళు నమ్మాడు. వాళ్ళు కూడా జెన్యున్గా చెప్పారు, ఏమని మాకు అర్థం తెలియదని. అదే నెబుకద్నెజర్ టైంలో అనుకో, వాళ్ళు ఏదో కళ ఫేక్ చేసి చెప్పేస్తారు. దే విల్ ఫేక్ ఇట్ అండ్ దే విల్ టెల్ ఇట్. ఓకే, పాపం ఏం తెలుసు, నెబుకద్నెజర్ సరే అనుకుంటాడు, నెరవేరుతుందో తర్వాత వీ డోంట్ నో. ఓకే, లెట్స్ రీడ్. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరియొకటి కంటిమి. అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యుద్ధకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. మీరు చూస్తే ఇక్కడ యోసేపు, వై జోసెఫ్ ఇస్ గిఫ్టెడ్, ఎందుకు యోసేపు హెచ్చింపబడ్డాడు అక్కడ. ఇప్పుడు యోసేపులో మనం ఇక్కడ మార్పు చూసాం. ఆ పానదాయకుల దగ్గర ఏమంటాడు? కలలు చెప్పుట దేవుని వశము. ఇక్కడ కూడా అవునా, కళ యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిన నీ ఫరోతో చెప్పాను. అన్నదమ్ముల దగ్గర ఉన్నప్పుడు అతని మనస్సు, మీరు నన్ను పరిపాలిస్తారు, నేను మిమ్మల్ని పరిపాలిస్తా, అలాంటి మనస్సు ఉండేది. 16-17 కదా, మరి యవ్వన వయస్సు. ఓకే, సో కొంచెం మేమే టాప్ ఇండిపెండెంట్, మేమే పవర్ఫుల్ అనుకుంటారు.
అందుకని ఆ యవ్వన రక్తంలో నేనే ఆ దర్శనం వెళ్ళి గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఈ కష్టకాలంలో చూస్తే, ఈ కష్టకాలంలో చెరసాల్లో 2 సంవత్సరాలు ఎన్నిటిలో చూసినట్లయితే నేను అనేది మానేసి దేవుడే నా ద్వారా అనేటువంటిది మారిగాడు. See that? He got transformed. He got changed in the process of delay. చెరసాల్లో ఎందుకు 2 సంవత్సరాలు? స్టార్టింగ్లో అయితే సంఖ్యలు వేసేసారంట, తర్వాత నెమ్మదిగా సంఖ్యలు తీశారు. యు సీ హౌ గాడ్ వాస్ డిలేయింగ్ సమ్ స్టాఫ్. కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశాడు, 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. ఆల్ దిస్ థింగ్స్ గాడ్ ఈస్ డెవలపింగ్. అతని హృదయంలో మార్పు వచ్చేసింది. దేవుడే ఎలా మాట్లాడుతున్నాడు? మర్యాదగా, చక్కగా మర్యాద. హీ సా ద బ్లెస్సింగ్. ఓకే, నేను ఆశీర్వదించిన వాడిని. ఇంతకుముందు యోసేపు ఈ యాత్రలో స్టార్టింగ్లో అతనికి దర్శనాలు వచ్చాయి, కానీ ఈ కష్టకాలంలో ఈ అనుభవ జ్ఞానంతో వెళ్తున్నప్పుడు ఈ 10-20 సంవత్సరాల్లో కళలు కనడమే కాదు, కళల అర్థము కూడా తెలిసిపోయాయి. ఒకప్పుడు పాఠాలు నేర్చుకునేవాడివి, ఇప్పుడు పాఠాలు బోధిస్తున్నావు. యు బికేమ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ డ్రీమ్స్. యు బికేమ్ ఏ టీచర్ ఆఫ్ డ్రీమ్స్. ప్రొఫెసర్. ద డిలే, ద టైమ్ ఈజ్ ప్రమోటింగ్ యూ, నాట్ డిస్ట్రాయింగ్ యూ. నీ ఆలస్యంలో దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు, నీ వరాలను పెంచుతున్నాడు, నీ సామర్థ్యాన్ని పెంచుతున్నాడు, నీ తలాంతులను పెంచుతున్నాడు, నీ ఓర్పును పెంచుతున్నాడు, నీ వినయాన్ని పెంచుతున్నాడు. అంటే ఇంతకుముందు ఆ దర్శనంతో కోసం ఉండేవాడు. దర్శనం, నేనే గ్రేట్, నేను అవుతాను, మీరు నాకు మొక్కాల్సిందేరా 11 మంది అనే టైపులో, మమ్మీ డాడీ మీరు కూడా నాకు మొక్కాల్సిందే అనే టైపులో ఉండేవాడు యోసేపు. ఇప్పుడు మొత్తం మారిపోయాడు. పక్కన వాళ్ళు చెప్పండి, నీ కష్టాలు నీ మంచి కొరకేనా. ఒక రకంగా కష్టాలు ఎటువంటివి అంటే దువ్వెనలాంటివి. ఎటువంటివి? దువ్వెన. చిందరవందరగా ఉండే నువ్వు దువ్వెన చక్కగా చేస్తాయి అన్నమాట. ఆఫ్టర్ యూ టేక్ ఏ హెడ్ బాత్, స్నానం చేసిన తర్వాత మీ దువ్వెన అలా కష్టాలు నిన్ను సాధు జంతువుగా అన్ని రంగాల్లో దే విల్ ప్యూరిఫై యూ. ద డిలే అండ్ ద టైం. అందుకనే కొన్ని కష్టాలు, కొన్ని బాధల్లో దర్శనము ఉంది అంటే నీ కష్టాలు, బాధలు నీకు వచ్చి వస్తాయి. అందుకని అన్నిటికంటే మాకు ముఖ్యముగా దర్శనం లేదా ఒక వాగ్దానం పట్టుకో. ఆ వాగ్దానం పట్టుకొని ఆ వాగ్దానాన్ని దర్శన రూపంగా ఇమ్మను, దేవుడిస్తాడు. ఇది నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చేటువంటి అమూల్యమైన, అత్యధికమైన. అది నీవు ఏ కుటుంబంలో పుట్టినా, నీ శరీరంలో ఏ రోగం ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి శత్రువులు ఉన్నా, ఏం చేద్దామనుకున్నా సరే, ఈ అమూల్యమైనది, అత్యధికమైనది వాటన్నిటిని అధిగమించి ఆ గురి వద్దకు నిండు చేరుస్తుంది. నజరేయుడైన యేసు నామమున నిశ్చయముగా వీరి రోగములను వారి వ్యాధులను భరించామనే వాగ్దానమును నేను ఎత్తిపెట్టి ప్రార్థిస్తుండగా, ఇప్పుడే వారిలో ఉండే వ్యాధులను తీసివేసి, బలహీనతకరమైన రోగములను తీసివేసి, పరిపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.